వేల సంవత్సరాల తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా తెలుగు భాషతోనే ప్రతి తరంలోనూ తెలిసాయి. మన పెద్దలు మనకి తెలియజేశారు. మనం మన పిల్లలకి తెలియజేయాలనే పరిస్థితి వచ్చేప్పటికీ విద్యాలయాల్లో పాఠ్యాంశాల్లో తెలుగుని బాగా క్షీణింపజేశారు. తెలుగు కనబడకుండా చేస్తున్నారు విద్యా విధానంలో. తిట్టుకోవటం విషయంలో మాత్రం తెలుగులో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి బూతు పదాలన్నీ తీసుకుని వచ్చి చాలా చక్కగా అసెంబ్లీల్లో కూడా చక్కగా వాటిని చక్కగా ఉపయోగించేస్తున్నారు. ప్రత్యర్థుల మీదకి బూతు దాడి చేస్తున్నారు. తెలుగు కావ్యం, తెలుగు శతకం, పద్యం, కీర్తన వీటి విషయంలో మాత్రం ఎవరికి ఏ శ్రద్ధ లేదు. తెలుగు బూతుల మీద మాత్రం చాలా చక్కని శ్రద్ధ ఉన్నది. తెలుగు భాష విషయంలో అందరికీ కూడా అశ్రద్ధే నాయకులకి. ఈ పరిస్థితిని ఖండిస్తూ తెలుగు భాషా వైభవాన్ని చాటాలని, ఈ సాంఘిక రాజకీయ పరిస్థితుల వల్ల ఈ సమాజంలో ఏర్పడుతున్నటువంటి భాషా క్షీణత, సంస్కృతి సంప్రదాయాలకి జరుగుతున్నటువంటి అనర్థం, వీటి మీద ఎలుగెత్తి ఒక కవిగా వీటిని ఖండించాలని, అందుకు నా కవిత్వాన్ని, నా శక్తి సామర్థ్యాలని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. వ్యంగ్యంతో, హాస్యంతో, ప్యారడీలతో ఈ రకమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఏర్పడినా కూడా దాని మీద దృష్టి పెట్టి భాషాభివృద్ధి కోసం, సంస్కృతి సంప్రదాయాల కోసం నేను జై తెలుగు ఛానల్లో దాదాపుగా ప్రతిరోజు మీ అందరికీ చేరువై వీటి కోసం నిలబడాలని నిశ్చయించుకున్నాను. మీ అందరూ భాషాభివృద్ధి కోసం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టడం కోసం దీన్ని ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను. జై తెలుగు, జై జై తెలుగు.